బాక్స్ కాడికి వస్తే ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఈ యొక్క ఆలేరు నియోజకవర్గం 7 మండలాలతో కూడుకున్న నియోజకవర్గం. ఈ మండలం నియోజకవర్గంలో 2,45,000 ఓట్లున్నాయి. 1,18,000 మంది మహిళలుంటే 1,21,000 మగవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ 2 గంటల నుండి ఈ పేదవాళ్ళు జెండా పట్టుకొని పోరాటం చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చి కూడా మంత్రి చేయడం లేదు. సిగ్గుపడాలనా బాధపడాలన్నా నాకు అర్థమైతలేదు మాకందరికి. అవునా కాదా? అందుకే ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చి దాదాపు వ్యక్తిగతమైన దరఖాస్తులు చేశాము. 60 మంది దరఖాస్తులు తీసుకొని వస్తే ఇప్పటికి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వర్రి పోతారు, మనం ఆఫీసు తాళాలు తీసుకొని రాసుకుంటామని చూస్తా ఉన్నారు. ఇవాళ గేరు వచ్చి ఇక్కడ కింద పడ్డా సరే, ఇబ్బందులైనా సరే ఎంఆర్ఓ గారు స్పష్టంగా దీని మీద మాట్లాడాలి. ఎంఆర్ఓ గారు స్పష్టంగా చెప్పాలి. ఎంఆర్ఓ గారు ఈ ఫీల్డ్ మీదకి రావాలి. ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేయాలి. అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఇస్తామని చెప్పాలి. మేముంటే మీరు యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో ఉండొచ్చు, మీ పనుల మీద ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంఆర్ఓ పైన ఉందని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఏదో బంజారాస్ కాడ ప్లాట్లు అడగలే, సింగపూర్ కాడ సీట్లు అడగలే, ఇవాళ ఫామ్ హౌస్ కాడ మాకు భూమి అడగలే, రేవంత్ రెడ్డి ఇంటి కాడ భూమి అడుగుతలేము. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది, సర్వే నెంబర్ 8 3 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నది, అది ఇవ్వని మేము అడుగుతున్నాం. ఇది తప్ప? అడగడం తప్ప? తప్ప? కొందరు మిత్రులు దీనికి ఏదో కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. దయచేసి మిత్రులారా, మీరు మాకు శత్రువులు కాదు, మేము శత్రువులు కాదు. ఇది పక్కదారి పట్టేయకండి. ఇక్కడ ఎవ్వరి మెడల మీద పావులెత్తు నీసం బంగారం లేదు, ఎవ్వరి మెడల మీద చిన్న బంగారం లేదు. వీళ్ళంతా కిరాయి కుండి అద్దెకుండి బతికే వాళ్ళు. వీళ్ళతో చెలగాట మారుతుందా ప్రభుత్వం? ఏం చెప్పావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మా ప్రభుత్వం వస్తే ఇల్లు ఇస్తామని చెప్పారు. మీ ప్రభుత్వాన్ని బలపరిచిన సిపిఐ పార్టీ 119 సీట్లలో గెలిపించింది సిపిఐ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తే పేదలను ఆదుకుంటారని మాకు ఆశ ఉంది. ఇప్పటికి కూడా మీరు ఆదుకుంటారని ఆశ ఉంది. 15 నెలల నుంచి 16 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. తెల్లలేదు నల్లలేదు, 2 నెలలు జరుగుతూ ఉంది. కరువు పని పోయేటోళ్ళు వీళ్ళంతా రెక్కడి ఒక్కడే కుటుంబాలు, వీళ్ళంతా ఎట్లా బతకాలి ఒకసారి ఆలోచన చేయండి అడుగుతా ఉన్నాం. ఆఫీసర్ల ఇంటికాడ సగం అడగాలి, అయ్యా ఖాళీ ఉంటుంది భూమి, అయ్యా సర్వే నెంబర్ 8 అది ఖాళీ ఉన్న భూమి ఇవ్వమంటున్నాం. తప్ప? ఇది తప్పు కాదని చెప్తలేరు. ప్రజలతో చెలగాట మారుతా ఉన్నారు. పేద ప్రజలు చూస్తా ఉంటే ఇబ్బంది అనిపిస్తలేదా? ఏడుపు వస్తలేదా? ఒక్కొక్కరు పసిపిల్లని ఎత్తుకొని వచ్చారు. ఇక్కడ ఏమిటికి వచ్చారు? 60 గజాలు ఇయ్యా, 80 గజాలు ఇయ్యి. నువ్వు 200 గజాలు కూడా అడుగుతలేము. మేము ఇందురం ఇల్లు కట్టించుకుంటాం, మామిడాకులు పెట్టుకుంటాం, సలో గువ్వయ్య ఉంటే తినేలా బతుకుతాం. మామి చచ్చిపోయినా మా శవం ఆడేసి క్లీన్గా చేయడానికి ప్రయత్నం చేస్తారని అడుగుతూ ఉన్నాం. ఇది ఎక్కడి న్యాయం? ఎంఆర్ఓ రాడు, ఎవరు సమాధానం చెప్పారు. ఎస్ఐ గారు ఫోన్ చేస్తాడు, ఏమేమో శత్రువులం కాదు, ఏమో తీవ్రవాదులం కాదు, అడవిలో ఉన్న నక్సలైట్లం కాదు. పాపం అక్కడ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఎంఆర్ఓ గారు 2 గంటల నుంచి అవుతా ఉంది ఈ పోరాటం జరగబట్టి స్పందన లేదు. 50 తహసీల్దార్ గారు ఇప్పుడు వచ్చారు. గౌరవనీయులు పొద్దున్నే వచ్చాడు, లోపలికి పోవంటే మమ్మల్ని గౌరవించి బయటనే ఉన్నాడు. తప్పటి కొట్టాడు సార్ ఒకసారి. కాకపోతే ఏంటంటే మీరు బయటకు వెళ్ళి లోపలికి వెళ్ళొద్దు సార్ అంటే ఆగినాము, ఇంతసేపు ఆగినాము, అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కలెక్టర్ గారితో పాటు సారు తహసీల్దార్ గారు భువనగిరి మండలం కూడా ఇన్ఛార్జ్ ఉన్నందుకు సార్ అక్కడ కలెక్టర్ గారితో ల్యాండ్ అక్విజిషన్ మీటింగ్లో ఉన్నారు. సార్ రానికే టైం పట్టవచ్చు, ఈవినింగ్ కూడా కావచ్చు. అది పరిస్థితి. సార్ నేను చెప్పేది మొత్తం కింద ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం, దాంట్లో కోసం, దీంట్లో కోసం అప్లై చేసుకున్న వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా సఫర్ కావాలా?
సార్ మేము వాళ్ళ విషయమే చూడకండి. అలా చూడకండి, ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ సార్ చేస్తారు సార్ మీరు చెప్పేది చెప్పండి, మాకు ఓపెన్ చేయండి, లేకపోతే మీరు ఎవరు చేస్తే అరెస్ట్ ఇప్పుడు చేయండి. నా అరెస్ట్ ఇద్దాం. అరెస్ట్ సార్ సార్ మేము ఏమంటున్నాం అంటే మేము ఒక్కటే సార్ సార్ మీరు మీ ఇష్యూ నాకు అర్థమైంది. మీ ఇష్యూ ఉన్నది ఏదో పైకి పంపమంటే పైకి పంపుతాను. నా అంతా నేను సొంతంగా డిసిషన్ తీసుకునే అథారిటీ కానీ పవర్ కానీ నాకు లేదు. ఆలేరు మండలం కొలనపాక గ్రామ శాఖ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమం ఉద్దేశం కొలనపాక గ్రామంలో చేరియాల బచ్చన్నపేట పోయే రోడ్డు పక్కన గల డబుల్ బెడ్రూమ్ ఉంది. ఆ డబుల్ బెడ్రూమ్ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఖాళీ స్థలం ఉంది. సర్వే నెంబర్ 8. ఆ 8 సర్వే నెంబర్లో ఖాళీగా ఉన్న భూమి దాదాపు 2 నుంచి 3 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కొలనపాక సిపిఐ గ్రామ శాఖ మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలు నాటడం జరిగింది. గుడిసెలు కూడా వేయడం జరిగింది. వేసిన తరితరంలో ఆలేరు నుండి యారుగుట్ట ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. మొన్న 24 తారీఖు నాడు ప్రజా సమస్యల మీద ఎంపీడీ ఆఫీస్ కాడికి ఎమ్మెల్యే గారికి వస్తే మళ్ళీ కూడా మెమోరాండం కాపీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారికి ఈయనకే దాదాపు 5 సార్లు కలవడం జరిగింది. అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 9:30కు వచ్చాము. ఇక్కడ 9:30 నుంచి ఈ టైం వరకు కూడా పేదవాళ్ళం కడుపుల పేగులు బయటపడదాకా వరుతా ఉన్నాం. పేదవాళ్ళని ఆదుకోమని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తే ఇంటి స్థలం ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అని చెప్పిండవు. ఇప్పటికి ప్రభుత్వం 14 నుండి 15 నెలలు జరుగుతూ ఉంది. దాదాపు ఆయన మాట ఎన్నికల ముందు మాటలు అమలు చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. మా మీద చాలా నిర్లక్ష్యం అయిపిస్తున్నాడు ఎంఆర్ఓ గారు. ఎప్పుడు చూసినా ఏదో విషయం చెప్తా ఉన్నాడు. మాకు ఎంఆర్ఓ వ్యక్తిగత పంచాయి కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత పంచాయి కాదు. మీరు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలు వచ్చినప్పుడు ఆలోచించాలి, ప్రజా సమస్య పరిష్కారం చేసినప్పుడే ప్రభుత్వాలకు మనుగడ కొనసాగుతుంది. ఇక్కడున్న అధికారులను కూడా ప్రజలు అనేక రకాలుగా పొగుడుతారు. ఎంఆర్ఓ గారు ఈ రోజు వరకు స్పీడ్ మీకు రాలే, ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేయలే. నిజం అది తెల్లగుందా నల్లగుందా భూమి ఉందా లేదా ఏమనంటే జెండాలు తీసేయాలి, గుడిసెలు తీసేయాలని చెప్తా ఉన్నారు. ఇది భయపడిస్తే భయపడే పార్టీ కాదు. ఇది ఆనాడే రజాకాల నవాబుల్లో ఈ దేశ ప్రజల కోసం తెలంగాణ సాయుధ పోరాటం చేసి 4500 మంది రక్తం నడిపించిన గడ్డ నేల నడిపిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 10 లక్షల ఎకరాల భూమి పంచిన పార్టీ. కొలనపాకలో ఆరుట్ల దంపతుల పోరాటం, ఒక చేత పెన్ను మరొక చేత గండు పట్టి నైజాం సర్గర్ రోడ్ అన్న గ్రామం జరిగే పోరాటానికి మీకు అర్థం చేసుకుంటారంటే మేము ఏం చెప్తాం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ భూమి మీద చిల్లరగా కొన్ని కామెంట్ చేస్తా ఉన్నారు, కొందరు చిల్లరగాలు మోపైనారు. ఈ పేదవాళ్ళ కడుపు మీద పొట్ట మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, గ్రామ పెద్దలు ఎవరు ఉంటే పేదలకు మద్దతు ఇవ్వండి, ఆలోచన చేయండి. ఆ రీతిలో ఈ పోరాటం నడుపుతా ఉన్నాం. ఎస్ఐ గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా ఎంఆర్ఓ గారు ప్రశ్నంగా మాట్లాడాలి. ఎంఆర్ఓ గారు రేపో నేను భూమికి వస్తా, మీ లిస్ట్ ఇవ్వండి, నేను ఆలోచన చేస్తా అని చెప్తే మేము ఇక్కడికి వెళ్ళి కదులుతాం. ఎవరిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తలేము. ఇక్కడ ఆ పద్ధతులతో ఇక్కడ రావడం జరిగింది. అలసిపోయినాం. 2 నెలల నుంచి కార్యక్రమం చేసి అలసిపోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉపాధి పని చేసుకో కూలీలు, రెక్కాడితో డొక్కాడే కూలీలు ఇవాళ తెరలేసుకొని 9:30కి ఏం తినకుంటే ఇక్కడ రావడం జరిగితే ఎంఆర్ఓ గారు మాట్లాడకుండా డిప్యూటీ తహసీల్దార్ గారితో మాట్లాడి నేను కలెక్టర్ లో ఉన్నా, నీ కలెక్టర్ పని ముఖ్యమా, ఇది ముఖ్యమా, ఇడికి రమ్మని చెప్తా ఉన్నాం. ప్రజలు ముఖ్యమా, నీకు ఆఫీసులు ముఖ్యమా, ప్రజలకు రమ్మని చెప్తా ఉన్నాం. ప్రజా సమస్యలు పట్టించుకోమని చెప్తా ఉన్నాం. వీళ్ళకు భరోసా కల్పించాలని చెప్తా ఉన్నాం. మేము ఇస్తున్న కాగితాలు మీరు తీసుకొని పై ఆఫీసులు పంపించాలని అట్లా చేయాలి తప్ప ఏదో అధికారులతో మాట్లాడిసి తూత్తు మంత్రం తుమ్మకాయ మంత్రం వరి వాళ్ళే పోతారు. మేము చేసే కార్యక్రమం ఏం చేస్తే రాబోయే రోజులలో ప్రజలు ఇబ్బంది పడతారని సందర్భంగా తెలియజేస్తూ
యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఎంఆర్ఓ గారు తక్షణమే రావాలే, వచ్చి దరఖాస్తులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతాని సందర్భంగా తెలియజేస్తూ